ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో చేపట్టిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి సమ్మయ్య మాట్లాడుతూ వెంకటాపూర్ మండలం రామంజాపూర్లో 800 సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయంతో పాటు వెలిసినటువంటి ఎరకాల నాన్సరమ్మ దేవాలయాన్ని మే 4 నాడు కళా మహోత్సవం జరపబోతున్నాం. కావున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎరక కులస్తులు మరియు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. మా కులస్తులైన కాకుండా ఇతర కులస్తులకు కూడా వచ్చి మా తల్లిని దర్శించుకుంటారు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నాన్సరమ్మ తల్లిని దర్శించుకుని నాన్సరమ్మ కృపా కటాక్షం పొందాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలకుర్తి సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నాయకులు పాలకుర్తి సమ్మయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురాకుల విద్యాసాగర్, జిల్లా కోశాధికారి పాలకుర్తి పాపయ్య, భూపాల్పల్లి జిల్లా ఎరకల సంఘం అధ్యక్షులు దుగ్గ్యాల స్వామి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి నాన్సరమ్మ జాతర మొదలవుతుంది. రామంజాపురం గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లాలో ఉంది. మా నాన్సరమ్మ, ఎరకల నాన్సరమ్మ అని మా కులదైవము. మేము రేపటి నుంచి జాతర జరుపుకుంటున్నాము. మా కులస్తులే కాకుండా ఎరకల జాతికి సంబంధించిన ఎరకల కులస్తులే కాకుండా వేరే భక్తులు కూడా వస్తారు. వేరే గ్రామాల నుంచి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. మేము ఘనంగా జరుపుకుంటున్నాము. హోమం జరుగుతుంది. మొక్కడం వల్ల మాకు మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఉన్నాం మేమంతా. ఇంత విషయం ఏమిటంటే, ఇంతకుముందు లోకిన్ రాజు అని చెప్పి మా జిల్లా కాదు, ములుగు జిల్లా వాసి కాదు, అతను చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు, రాష్ట్ర ప్రెసిడెంట్ అని వ్యవహరిస్తున్నాడు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక డిఓ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను చేసుకుంటే మా జిల్లా వాసి కాదు, ఎవరికైనా మా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అతను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మంచి సుఖాలు, మా కష్ట సుఖాలు ఏమి పట్టించుకోకుండా మమ్మల్ని ఏమి మా జిల్లా వాసులకు ఏమి మంచి ఏంది చెడేంది కూర్చొని మాట్లాడకుండా అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మేము రేపటి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఇది మా చిన్న విన్నపం. వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో తెలిసినటువంటి కాకతీయుల కాలం నాటి ఎరకల నాన్సరమ్మ దేవాలయం రేపు 11వ తారీఖున మేము జాతర చేయబోతున్నాం రామంజాపూర్ గ్రామంలో. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎరకల కులస్తులందరూ పాల్గొంటున్నారు. అందరూ కూడా రేపు బోనాలతోటి, సన్నాయి డప్పులతోని, హోమం పూజలతో, విశిష్ట పూజలతోని కళ్యాణ మహోత్సవం జరపబోతున్నాం. అందరూ ఎరకల సమాజం అంతా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి రేపు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క దేవాలయానికి, ఈ యొక్క జాతరకు వచ్చి ఆ యొక్క మన దైవమైనటువంటి మన ఎరకల నాన్సరమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.